వాక్యం చదువుదాం. బైబిల్ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథం 42వ అధ్యాయము మొదటి 4 వచనాలు నేను చదువుతాను, దయచేసి గమనించండి. యెహెజ్కేలు గ్రంథం 42వ అధ్యాయము మొదటి 4 వచనాలు నేను చదువుతున్నాను. అతడు ఉత్తర మార్గముగా నన్ను నడిపించి బయటి ఆవరణములోనికి తోడుకొని వచ్చి ఖాళీ చోటునకును ఉత్తరమునున్న కట్టడమునకును ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపెను. ఆ కట్టడము 100 మూరల నిడివి గలదై ఉత్తర దిక్కున వాకిలి కలిగి 50 మూరల వెడల్పు గలది. 20 మూరలు గల లోపటి ఆవరణముకు ఎదురుగాను బయటి ఆవరణపు సప్టాకి ఎదురుగాను 3వ అంతస్తులోని వసారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. గదులకు ఎదురుగా 10 మూరల వెడల్పు గల విహార స్థలముండెను. లోపటి ఆవరణమునకును పోవచ్చు ఉత్తర దిక్కు చూచు వాకిండ్లు గల విహార స్థలం ఒకటి ఉండెను. అది 3 వెడల్పు. మనం ఈరోజు 42వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాల్ని మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు బబులోను దేశంలో ఉండగా, కెబారు నది ప్రాంతంలో ఉండగా ఆయన కొన్ని దర్శనాలు కలిగినాయి. వాటి వివరాలే యెహెజ్కేలు గ్రంథంలో మనం 48 అధ్యాయాల్లో చూడగలం. 40వ అధ్యాయంలో దేవుని ఆత్మ యెహెజ్కేల్ని కొనిపోయి ఇశ్రాయేలు దేశంలోని ఉన్నత పర్వతం మీద నిలిపినట్టుగా వ్రాయబడి ఉన్నది. ఎత్తైన పర్వతం అక్కడ నిలిపి అక్కడ నుండి ఆయనను పట్టణము లోపలికి తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. 40వ అధ్యాయము, 41వ అధ్యాయము, 42వ అధ్యాయము వీటన్నిటిలో యెహెజ్కేలు పట్టణములోనికి ప్రవేశించి ఆ పట్టణాన్ని కొలవడం, అందులో ఉన్న దేవాలయాన్ని కొలవడం, ఈ వివరాలన్నీ కూడా ఈ 40, 41, 42 అధ్యాయాల్లో మనం చూస్తాం. 41వ అధ్యాయంలోనేమో 1 నుండి 12 వచనాల్లో ఆలయం యొక్క వివరాలు, 13 నుండి 26 వచనాల్లో ఆలయం యొక్క విశేషాలు, చర్చి యొక్క టెంపుల్ యొక్క ఫీచర్స్ మనం చూస్తాం. అది ఎలా కట్టబడిందో దాని వివరాలు 13 నుండి 26 వరకు 41వ అధ్యాయంలో చూసాం. ఇది 41వ అధ్యాయంలో గమనించాం. 40వ అధ్యాయంలోనే పట్టణానికి సంబంధించిన విషయాలు, 41, 42 అధ్యాయాల్లోనేమో ఆలయానికి సంబంధించిన విషయాలు. ఈ 42వ అధ్యాయంలో మనము 20 వచనాలు గమనిస్తూ ఉన్నాం. 2 పేరాలు చూస్తూ ఉన్నాం. 1 నుండి 14 వచనాలు ఒక పేరాగా గమనిస్తూ ఉన్నాం. 15 నుండి 20 వచనాలు 2వ పేరా మనం చూస్తాం. ఈ అధ్యాయంలో ఆలయాన్ని గురించిన మరింత సమాచారం అంటే 41వ అధ్యాయంలో కొంత సమాచారం ఉంది. ఇప్పుడు 42వ అధ్యాయంలో మరింత సమాచారం మనకు కనబడతా ఉంది. ఈ మరింత సమాచారములు ఏముంది? ఆలయము లోపల ఆవరణములో ఉన్నటువంటి గదులు, అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, దీన్ని లోపలి ఆవరణం అన్నారు. ఈ లోపల ఆవరణములో కూడా కొన్ని గదులు ఉన్నాయి. ఆ గదుల్లో యాజకులకు సంబంధించిన ప్రత్యేకమైన గదులు ఉన్నాయి. వాటిని ప్రతిష్ఠితమైనటువంటి గదులు అన్నారు. ప్రతిష్ఠితమైన గదులు, వాటిని గురించిన వివరాలు రాశారు. తర్వాత ఆలయాన్ని ఆనుకొని ఉన్న ఇతర భవనాలు ఉన్నాయి. తర్వాత ఆలయం యొక్క ఆ ప్రాంతము బయటి ఆవరణం యొక్క కొలతలు, అంటే దాని చుట్టుకొలత ఎంత, పొడవు వెడల్పు ఎంత అనే వివరాలు ఈ 42వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇవన్నీ 42వ అధ్యాయంలో మనకు కనబడతాయి. ఈ 42వ అధ్యాయాన్ని 2 భాగాలుగా మనం ధ్యానం చేయొచ్చు. 2 పేరాలు కనబడతా ఉన్నాయి. 2 భాగాలుగా మనం ధ్యానం చేస్తాం. మొదటి 14 వచనాలు యాజకుల కొరకైనటువంటి గదులు, ఆలయము లోపల యాజకుల కొరకైనటువంటి గదులు, వాటి వివరాలు మొదటి 14 వచనాల్లో. 15 నుండి 20 వచనాల్లో ఆలయము వెలుపల ఉన్నటువంటి కొలతలు, వాటి వివరాలు, ఆలయము వెలుపల ఉన్న కొలతలు, వాటి వివరాలు. ఈ 2 విషయాలు 42వ అధ్యాయంలో రాయబడ్డాయి. నేను కొలతలు చెప్తూ ఉంటే వినడానికి కొంత బోరు కొడుతుంది కనుక అవి మనం చదువుకుంటే సరిపోయిద్ది.
నేను కొలతలేమీ చెప్పను, కానీ అందులో ఉన్న 2-3 విషయాలు మాత్రం నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఈ 42వ అధ్యాయాన్ని మొదటి నుండి 9 వచనాలు ఆలయము లోపల ఉన్న పైనున్న గదులు, క్రిందున్న గదులు, వాటి వివరాలు. 3 అంతస్తులుగా గదులు ఉంటాయని మనం చూసాం. 10 గదులు ఉంటాయి, 3 అంతస్తులుగా ఉంటాయి, మొత్తం 30 గదులు ఉంటాయి. ఆలయం అనగానే వట్టి చర్చి మాత్రమే, అంటే ఇలాగనే 4 గోడల మధ్య ఉండేది మాత్రమే అనేది మనకున్న భావన. కానీ అనేకమైన గదులు ఆలయంలో ఉన్నాయని మన గతంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం, పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. సొలొమోను కట్టించిన ఆలయానికి కూడా కొన్ని గదులు ఉన్నాయి. ఈ గదుల్లో ఏమేమి ఉంచుతారు అంటే, కొన్ని గదుల్లోనేమో ధర్మశాస్త్రపు చుట్టలు ఉంటాయి, కొన్ని గదుల్లోనేమో వారు ఇశ్రాయేలీయులు తీసుకొచ్చినటువంటి ఆహారము అందులో దాచబడి ఉంటుంది. కొన్ని గదులేమో గాయక బృందమైనటువంటి ఆసాపు, అతనితో ఉన్నటువంటి వారు, ఇంకా మిగతా గాయకులు ఉండడానికి గదులు ఉన్నాయి. మరికొన్ని గదులు యాజకులు, యాజకత్వాన్ని చేసే యాజకులు అందులో ఉండడం కొరకు కొన్ని గదులు ఉన్నాయి. ఇలాగా రకరకాలుగా గదులు అక్కడ ఏర్పాటు చేయబడ్డాయి ఆలయములో. అవి 3 అంతస్తులుగా ఉంటాయి. అది కూడా పైకి వెళుతున్న కొలది వెడల్పుగా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసాం. క్రిందున్న గది యొక్క నిడివి సుమారుగా 10 అడుగులు అనుకుంటే, దాని పైన ఉన్న 2వ అంతస్తులో ఉన్న గది నిడివి 15 అడుగులు. 3వ అంతస్తులో ఉన్నటువంటి గది, దాని నిడివి 20 అడుగులు. ఇలాగా ఈ గదులు పెరుగుతూ, వెడల్పు పెరుగుతూ వస్తున్నాయని మనం గత వారం కూడా 41వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక 1 నుండి 9 వచనాలు పైనున్న గదులు, క్రింద ఉన్న గదులు, వీటి యొక్క వివరాలు వ్రాయబడ్డాయి. పైనున్న గదులు ఎలా ఉన్నాయి, క్రింద ఉన్న గదులు ఎలా ఉన్నాయో వాటి వివరాలు 1 నుండి 9 వచనాల్లో వ్రాయబడ్డాయి. అయితే ఈ గదులు ఎవరు కొలుస్తూ ఉన్నారు? దేవదూత కొలుస్తూ ఉన్నాడు. ఎత్తడివలే కనబడుతున్నటువంటి ఒక మనుష్యుడు దేవదూత. ఎందుకు దేవదూత కొలుస్తూ ఉన్నాడు అంటే, ఈ యెహెజ్కేలు ప్రధాన యాజకుడు కాదు, యాజక కుటుంబానికి మాత్రమే చెందినవాడు. వారు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి వీల్లేదు. ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే, నియమింపబడిన దినాన, ప్రాయశ్చిత్తార్థ దినాన, యోమ్ కిప్పూర్ అని పిలువబడిన ఆ దినాన అప్పుడు మాత్రమే వెళ్ళాలి. అది కూడా నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని మాత్రమే అతడు వెళ్ళాలి. కనుక అలాంటి స్థలములో ఉన్నటువంటి వాటిని ఈయన దేవదూత కొలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కొలుస్తూ ఉన్నాడు, కొన్ని గదులు కొలుస్తూ ఉన్నాడు. పైనున్న గదులు, క్రిందున్న గదులు. తర్వాత 10 నుండి 12 వచనాలు ఆవరణపు గోడ మందములో ఉన్నటువంటి గదులు కొన్ని ఉన్నాయి. ఆవరణం యొక్క గోడ ఉంది, అది చాలా మందమైన గోడ, దానిలో కూడా గదులు ఉన్నాయి. ఉదాహరణకి మనం ఫ్లైఓవర్స్ చూస్తూ ఉంటాం వెళుతూ ఉన్నప్పుడు. ఫ్లైఓవర్ వేసినప్పుడు మన గుంటూరులో కనుక ఫ్లైఓవర్ దగ్గరికి వెళితే దాని క్రింద కొన్ని గదులు ఉన్నాయి కదా. ఇప్పుడు బ్రాడీపేట, రెండ్లపేట దగ్గరికి వెళితే ఆ ఫ్లైఓవర్ క్రింద కొన్ని గదులు ఉంటాయి. అలాగా ఆవరణం యొక్క గోడ చాలా వెడల్పుగా ఉంటుంది, దానికి కూడా కొన్ని గదులు ఉన్నాయి. దాని గురించి 10 నుండి 12 వచనాల్లో చెప్పాడు. 1 నుండి 9 వచనాల్లోనేమో ఆలయం లోపలున్న పైనున్న గదులు, క్రిందున్న గదులు. 10 నుండి 12 వచనాలు ఆవరణపు వెలుపలి గోడ, దాని మందములో ఉన్నటువంటి కొన్ని గదులు, వాటిని గురించిన వివరాలు చెప్పాడు. తర్వాత 13, 14 వచనాల్లో ఉత్తర దిక్కున, దక్షిణ దిక్కున ఉన్న ప్రతిష్ఠిత గదులు కొన్ని ఉన్నాయి. ప్రతిష్ఠిత గదులు అంటే అవి యాజకుల కొరకై ఉంచబడినటువంటి గదులు. మనం 13, 14 వచనాలు చదువుదాం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను విడి చోటునకు ఎదురుగా ఉన్న ఉత్తరపు గదులను, దక్షిణపు గదులను ప్రతిష్ఠితములైనవి, వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతి పరిశుద్ధ వస్తువులను భుజించెదరు. అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను అనగా నైవేద్యమును, పాప పరిహారార్థ బలి పశు మాంసమును,
అపరాధ పరిహారార్థ బలిపశు మాంసమును ఉంచెదరు. ఆ స్థలము అతి పరిశుద్ధము. యాజకులు లోపల ప్రవేశించున్నప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణములోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు ఆ యాజక వస్త్రాలవి ప్రతిష్ఠితమైనవి వాటిని ఉంచవలెను. అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టినప్పుడు వారు వేరు బట్టలు ధరించుకొనవలెను అన్నాడు. కనుక ఇది ప్రతిష్ఠిత గదులను గురించినటువంటి వివరాలు 13, 14 వచనాల్లో. ఈ ప్రతిష్ఠిత గదుల్లో ఏముంటాయి? ఒక గదిలోనేమో యాజక వస్త్రాలు ఉంటాయి, వారు అవి ధరించి లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత వాటిని విడిచి వేరు వస్త్రాలు ధరించి అప్పుడు మాత్రమే వెలుపలికి రావాలి. అవి ప్రతిష్ఠిత గదులు. మరికొన్ని గదుల్లో బలి కొరకు అర్పించబడిన బలి పశువుకు సంబంధించిన మాంసము, నైవేద్యములకు సంబంధించిన ఆ వస్తువులు, పదార్థాలు అవి వేరు గదుల్లో ఉంటాయి. కనుక అందులో ఆ ప్రతిష్ఠిత గదుల్లో ఏమేమి ఉంటాయి అంటే, 1 నైవేద్యము, 2 పాప పరిహారార్థ బలి దానికి సంబంధించిన మాంసం, తర్వాత అపరాధ పరిహారార్థ బలి దానికి సంబంధించిన మాంసం. మాత్రమే కాదు, ఈ యాజకులు ఆ గదుల్లో మాత్రమే భుజించాలి, వాటిని ఆ గదుల్లో భుజించాలి. నైవేద్యము అన్నప్పుడు ఈ నైవేద్యము పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి లేవియా కాండం చదివితే మనకు అర్థమవుతుంది. నైవేద్యం అంటే ఏంటి, ఎలా చేస్తారు, దాన్ని దేని కొరకు వాడతారు, తర్వాత పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి ఇవి దేని కొరకు అనేవి లేవియా కాండంలో చూస్తాం. మొదట నైవేద్యానికి సంబంధించిన ఒక వివరణ మీకు ఇవ్వాలని అనుకుంటా ఉన్నాను. బైబిల్లో లేవియా కాండము 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో అధ్యాయం అంతా కూడా నైవేద్యానికి సంబంధించిన విషయం. ఈ లేవియా కాండములో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయం ఉంటుంది. మొదటి అధ్యాయంలో దహన బలి దానికి సంబంధించిన వివరాలు, 2వ అధ్యాయంలో నైవేద్యము దానికి సంబంధించిన వివరాలు, 3వ అధ్యాయంలో సమాధాన బలి దానికి సంబంధించిన వివరాలు, 4వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలి దానికి సంబంధించిన వివరాలు, ఆ తర్వాత 5వ అధ్యాయంలో మిగతా వివరాలు. ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాం. కనుక ఈ బలులు వాటికి సంబంధించిన విషయాలు ఒక్కొక్క అధ్యాయంలో వ్రాయబడ్డాయి. 2వ అధ్యాయంలో నైవేద్యములకు సంబంధించిన వివరాలు వ్రాయబడ్డాయి. ఈ నైవేద్యము ఎలా అర్పించాలో 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో చెప్పాడు కదా. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెను, చేరెడు గోధుమ పిండియు, దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను అన్నాడు అనమాట. కనుక ఇది నైవేద్యానికి సంబంధించిన విషయం. నైవేద్యం అంటే ఎలా ఉంటుంది అంటే, గోధుమ పిండి, ఆ తర్వాత సాంబ్రాణి, ఆ తర్వాత కొంత నూనె. నూనె అనగానే ఏ నూనె? ఒలీవ నూనె. ఇంక అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇవి తీసుకొని దాన్ని ముద్దగా చేసి దాన్ని అక్కడ నైవేద్యాన్ని అర్పించాలి అని చెప్పాడు. ఈ నైవేద్యము ఎలా అర్పించాలో చెప్పాడు. నైవేద్యములో 2 రకాలు ఉంటాయి. ఈ 2 రకాలేంటో 4 నుండి 10 వచనాల్లో చెప్పాడు. 4వ వచనం నుండి 6వ వచనం వరకేమో పొయ్యిలో కాల్చిన నైవేద్యము అన్నాడు కదా. నైవేద్యంలో పొయ్యిలో కాల్చిన నైవేద్యం. 7 నుండి 10 వచనాల్లో కుండలో వండిన నైవేద్యం అన్నాడు. నైవేద్యము 2 రకాలు. 1 పొయ్యిలో కాల్చిన నైవేద్యం, 2 కుండలో వండినటువంటి నైవేద్యం. ఇందులో గోధుమ పిండి, నూనె ఇది కనబడతా ఉంది కామన్గా. కానీ 2 రకాలుగా నైవేద్యాన్ని అర్పించడం మనం చూస్తాం. తర్వాత ఇందులో ఏమి కలపకూడదో చెప్పాడు 11వ వచనంలో. ఏం కలపకూడదు? పులిసినది ఏది కూడా అందులో కలపకూడదు, తేనెను కూడా కలపకూడదు అన్నాడు. తేనెను, పులిసిన దాన్ని అందులో కలపకూడదని చెప్పాడు. తర్వాత
ఆ నైవేద్యము దేని నుండి ఇవ్వాలి అని అంటే ప్రథమ ఫలముగా ఉండే దానిలో నుండి నైవేద్యాన్ని ఇవ్వాలి. అది 2వ అధ్యాయము 12వ వచనములో చెప్పాడు. ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును అన్నాడు అనమాట. అంటే ప్రథమ ఫలములో నుండి నైవేద్యాన్ని తీసుకొని వచ్చినప్పుడు గోధుమల్లో నుండి అందులో ఒలీవ నూనె కలిపి దాన్ని ఆ నిప్పుల మీద కానీ కుండలో వండడం కానీ చేసి నైవేద్యాన్ని అర్పించాలి అని చెప్పాడు. ఇది నైవేద్యము. ఆ తర్వాత నైవేద్యాన్ని తినడాని గురించి చెప్పాడు. 6వ అధ్యాయంలో చెప్పాడు. 6వ అధ్యాయము 14 నుండి 16 వచనాల్లో నైవేద్యాన్ని తినడాన్ని, నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠం ఎదుట దానిని అర్పింపవలెను. అతడు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండి నుండి చేరెడు పిండిని నూనెను దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను. దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారును తినవలెను. అది పులియనిదిగా పరిశుద్ధ స్థలములోనే తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను. దాని పులియబెట్టి కాల్చవలదు. నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాన్ని ఇచ్చి ఉన్నాను. పాప పరిహారార్థ బలివలెను, అపరాధ పరిహారార్థ బలివలెను. అది అతి పరిశుద్ధము. అహరోను సంతతిలో ప్రతి వాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును అన్నాడు. కనుక వాళ్ళు నైవేద్యాన్ని తినాలి. ఎక్కడ తినాలి? అక్కడ చెప్పాడు యెహెజ్కేలు గ్రంథంలో, ఆ గదుల్లో, ప్రతిష్ఠితమైన గదుల్లో వారు తినాలి అన్నాడు. దాన్ని మిగల్చకూడదు, దాన్ని పులియపెట్టకూడదు, వారు దాన్ని భుజించాలి అని చెప్పాడు. ఇది నైవేద్యాన్ని తినడాని గురించిన విషయం. తర్వాత పాప పరిహారార్థ బలిని గురించి, అది తినడాని గురించిన వివరాలు మనం చూస్తే లేవియాకాండం 6వ అధ్యాయము 26వ వచనములో ఇలా చెప్పాడు. 26 పాప పరిహారార్థ బలిగా దాన్ని నర్పించిన యాజకుడు దానిని తినవలెను అన్నాడు. పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణములో దానిని ఆవరణములు అంటే ఆవరణములో ఉన్న గదుల్లో ఒక గదిలో తినాలి. ఆ గదుల గురించి ఏమో యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాడు. కనుక నైవేద్యములో యాజకులు తినాల్సినది ఉంది. పాప పరిహారార్థ బలిలో యాజకులు తినాల్సింది ఉంది. 29వ వచనములో కూడా చెప్పాడు, యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను, అది అతి పరిశుద్ధము అన్నాడు. ఇది పాప పరిహారార్థ బలిని తినడాని గురించి. అపరాధ పరిహారార్థ బలి దాన్ని తినడాని గురించి ఇదే లేవియాకాండం 7వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు గమనిస్తే, అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. దాని గూర్చిన విధి ఏదనగా దహన బలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలేను. బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలేను. దానిలో నుండి దాని క్రొవ్వంతటిని అనగా దాని క్రొవ్విన తోకను, దాని ఆంత్రములలోని క్రొవ్వును, 2 మూత్ర గ్రంథులను, డొక్కల పైనున్న క్రొవ్వును, మూత్ర గ్రంథుల మీది క్రొవ్వును, కాలేయం మీది వపను తీసి దానినంతయు అర్పింపవలేను అన్నాడు. అంటే దహన బలి చేయాలి అన్నాడు. యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠం మీద వాటిని దహింపవలేను. అది అపరాధ పరిహారార్థ బలి. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను. అది అతి పరిశుద్ధము. పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను. పరిశుద్ధ స్థలములో తినాలి అని ఇక్కడ అన్నాడు, కానీ ఆ పరిశుద్ధ స్థలములో గదుల్లో తినాలి అని యెహెజ్కేలు గ్రంథంలో దాన్ని చెప్తూ వచ్చాడు. కాబట్టి నైవేద్యము కొంత అర్పించడము, కొంత యాజకులు భుజించడం. పాప పరిహారార్థ బలి కొంత అర్పించడము దహన బలిగా, కొంత వారు భుజించడం. అపరాధ పరిహారార్థ బలి కొంత వారు అర్పించడము దహన బలిగా, కొంత వారు భుజించడము. కాబట్టి యాజకులు ఏమేమి తినాలి అంటే అతి పరిశుద్ధమైన వాటిని తినాలి. అందులో నైవేద్యం, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి ఎక్కడ తినాలి? ప్రతిష్ఠించబడిన గదులలో వారు తినాలి అని చెప్పాడు అన్నమాట. కనుక దీని గురించి
మనం ఇంకా ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో చూస్తే మోషే మరి ఒకసారి ఆయన చనిపోక ముందు ఇశ్రాయేలీలకు ఉపదేశించిన ఉపదేశములో ఇవి గుర్తు చేశాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 1వ వచనం, యాజకులైన లేవీలకు అనగా లేవి గోత్రీయులకందరికీ ఇశ్రాయేలీలతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు, అది వారి హక్కు అని చెప్పాడు అనమాట. అంటే యాజకులు వారి వృత్తి వేరు, వారి పని వేరు, వారు భుజించాల్సింది వేరు. కనుక ఇశ్రాయేలీల వలె మిగతా వారి వలె వారికి ఎలాంటి స్వాస్థ్యము లేదు. ఎందుకంటే వారు ఈ పని కొరకే నియమించబడ్డారు, ఈ పని కొరకే ప్రతిష్ఠించబడ్డారు కదా. బైబిల్లో పౌలు తిమోతికి రాస్తూ సైనికుడు ఎవడును కూడా తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు అని చెప్పాడు. కనుక ఈ విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు యాజకులు వారు దేని కొరకు పిలువబడ్డారో ఆ పని చేయాలి, దానికి సంబంధించినటువంటి ఆహారాన్ని వారు భుజించాలి, అది వారి హక్కు అన్నాడు కదా. మోషే ఎంత స్పష్టంగా చెప్పాడు 18:1, యాజకులైన లేవీలకు అనగా లేవి గోత్రీయులకు అందరికీ ఇశ్రాయేలీలతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారి యెహోవా హోమ ద్రవ్యములను తిందురు, అది వారి హక్కు అన్నాడు. కాబట్టి వారు ఎలా భుజించాలో ఏం భుజించాలో చెప్తూ వచ్చాడు. దీని గురించి పౌలు కూడా జ్ఞాపకం చేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరెరుగరా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభు నియమించాడు. కనుక పాత నిబంధనలోని వారిని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు పౌలు భక్తుడు ఇక్కడ ప్రస్తావించడం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ మాటలు మనం చూస్తూ ఉంటే పాత నిబంధనలో యాజకులు ప్రతిష్ఠించబడిన గదులలో వారు భుజించేవారు, పరిశుద్ధమైన వాటిని వారు భుజించేవారు. వాటిని గురించిన వివరాలు మనం చూస్తా వచ్చా 13, 14 వచనాల్లో యెహెజ్కేలు గ్రంథం 42వ అధ్యాయంలో మనం చూచాం. ఆ తర్వాత 15 నుండి 19 వచనాలు, 15 నుండి 19 వచనాలు ఈ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, దాని నుండి ఇప్పుడు యెహెజ్కేలుని దేవదూత వెలుపలి ఆవరణంలోని తీసుకొచ్చాడు, ఆలయము వెలుపలకి తీసుకొచ్చాడు. ఆలయం వెలుపలకి తీసుకొచ్చాడు కానీ చుట్టూ మాత్రం ప్రాకారం ఉంది. ప్రాకారము లోపలే ఉన్నారు, ఆలయానికి వెలుపల ఉన్నారు. ప్రాకారానికి ఆలయానికి మధ్య ఇంకా చాలా ఖాళీ స్థలం ఉంది. ఇప్పటి వరకు ఆలయం లోపల ఉన్నారు, దాని కొలతలు వేశారు, ఆ గదులు అవన్నీ చూశారు, ఆ గదులు దేని కొరకో ఏంటో అవన్నీ కూడా రాశారు. ఇప్పుడు ఆలయము వెలుపలకు వచ్చాక ఆలయము వెలుపల కొలతలు వేయడం ప్రారంభించారు. 15 నుండి 19 వచనాల్లో ఆలయము వెలుపల పొడవు వెడల్పు దాని చుట్టూ కొలత వేశారు. మనం పోయిన వారం కూడా జ్ఞాపకం చేసుకున్నాం, ఆలయము చుట్టూ ఏమున్నది? ప్రాకారం ఉంది. ప్రాకారానికి కూడా గదులు ఉన్నాయి. ఆలయమునకు మాత్రమే కాకుండా ప్రాకారానికి కూడా గదులు ఉన్నాయి. ఆ గదుల్లో ఏముంటుందో కూడా మనం చూసాం, ఎవరుంటారో కూడా చూసాం. కావలి కాసేటువంటి యాజకులు ఉంటారు ఆ గదుల్లో అని పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ ఆలయాన్ని గురించి మనం చూస్తూ ఉంటే ప్రాకారము అవసరత ఏంటి అంటే, అన్యులు ఎవరు కూడా ప్రాకారము దాటి లోపలికి రావడానికి వీల్లేదు. ఈ ప్రాకారము అన్యులకు యూదులకు మధ్య ఒక గోడలాగా ఉంటుంది. అన్యులు వేరు, యూదులు వేరు. అన్యులకు యూదులకు మధ్య ఒక గోడలాగా ఉండేది ప్రాకారం. ఎఫెసీ పత్రికలో పౌలు దాని గురించి ప్రస్తావిస్తూ మీకును మాకును మధ్య ఉన్న అడ్డుగోడను ఆయన పడగొట్టాడన్నాడు. ఎఫెసీ పత్రికలో మీకు మాకు అడ్డుగా ఉందో గోడ అంటే అన్యులకు యూదులకు మధ్య ఒక గోడ ఉంది.
దాన్ని పడగొట్టాడు ఆయన. అదే హెబ్రీ పత్రికలు అంటాడు, ఆయన శిలువ ద్వారా నూతనమైన జీవము కలిగిన మార్గాన్ని మరొకరికి ఏర్పాటు చేశాడు. కనుక మనం ఆయన కరుణాపీఠం దగ్గరకు వెళ్ళగలుగుతున్నాం. అంటే మధ్య గోడను పడగొట్టాడు, మనం ఆలయం లోపలికి వెళ్ళడానికి మనకు ప్రవేశం కలిగింది. అంత మాత్రమే కాదు, ఆయన కరుణాపీఠం దగ్గరకు వెళ్ళడానికి కూడా మనకి అవకాశం కలిగింది. ఎలాగూ గోడ పడగొట్టడమే కాదు, లోపల ఉన్న తెర కూడా చినిగిపోయింది, అది కూడా తొలగిపోయింది. అందుకనే ఆయన కృపాసనం యొద్దకు మనం ప్రవేశించగలుగుతున్నాము అని క్రొత్త నిబంధనలో ఎఫెసీ పత్రికలోను హెబ్రీ పత్రికలోను పౌలు ఈ విషయాలు మనకి జ్ఞాపకం చేశాడు. అయితే ఇప్పుడు యూదులకు అన్యులకు మధ్య ఒక గోడ అడ్డుగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇది మనం మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటే, బైబిల్లో పౌలు కొరింథీ పత్రికలో ఒక మాట అన్నాడు కదా. కొరింథీ పత్రికలో పౌలు మాట్లాడుతూ చక్కటి విషయాన్ని, అంటే దేవుని పిల్లల ప్రత్యేకతను గురించి, మధ్యలో ఉన్న గోడ ఎలాగా ప్రత్యేకతను తెలియజేస్తూ ఉందో అటువంటి ప్రత్యేకతను గురించి పౌలు భక్తుడు కొరింథీలకు రాసిన పత్రికలో ఇలా చెప్పాడు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అన్నాడు. అంటే మధ్యలో ఒక గోడ కనబడతా ఉంది. యూదులకు అన్యులకు మధ్య వారి ఆహారపు అలవాట్లు వేరు, యూదుల ఆహారపు అలవాట్లు వేరు, వారి పద్ధతులు వేరు, వీరి పద్ధతులు వేరు, వారి వస్త్రధారణ వేరు, వీరి వస్త్రధారణ వేరు, వారి భాష వేరు, వీరి భాష వేరు, అన్యులు ప్రాకారం వెలుపులో ఉన్నారు. ఇది మనం వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అనే మాట వాడాడు. ఇంకొక మాట కూడా మనం కొరింథీ పత్రికలో చూడగలం కదా, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఒక ఆయన అన్నాడు, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీవు ఎలాంటి వాడవో చెప్తాను. మనం ఎవరితో సహవాసం చేస్తామో వారి యొక్క గుణగణాలు మనకు అబ్బుతాయి. మనం అందరినీ పలకరించాలి, అందరితో మాట్లాడాలి, కానీ మనం ఎక్కువ సహవాసం అనేది దేవుని బిడ్డలతో కలిగి ఉండాలి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఈ మధ్యలో ఉన్న గోడ ప్రత్యేకతను తెలియజేస్తా ఉంది. సామెతల్లో ఒక మాట సొలొమోను అంటాడు కదా, ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడు కూడా అంతే. ప్రాకారము లేకుండా పాడైపోయిన పురం ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడు అంతే. మన చుట్టూ ఒక ప్రాకారం ఉండాలి. మనం గత వారం జ్ఞాపకం చేసుకున్న 2 వారాల క్రితం పరమగీతాల్లో షోలమితి అంటది కదా, నేను ప్రాకారము వంటిదానను, నేను ప్రాకారము వంటిదానను. కాబట్టి మన మనస్సు మనకు ఒక ప్రాకారం లాగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం, యోసేపు పోతీఫర్ భార్య తను ఎంతో శోధించినట్టుగా చూస్తాం. బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, యోసేపుని దాదాపు 10 సంవత్సరములు పోతీఫర్ భార్య రకరకాలుగా శోధించింది. చివరిగా ఆయన ఒక ఇంటిలో గదిలో పని నిమిత్తం వెళ్ళినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడు పట్టుకుంది. అప్పుడు ఆయన తన పై వస్త్రాన్ని ఆడ విడిచిపెట్టి ఆయన బయటికి పారిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. అక్కడ కొన్ని మాటలు యోసేపు వాడతాడు కదా. ఏమంటాడు? ఇటు దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా నేను ఎలాగ పాపం కట్టుకుంటాను, అది దుష్కార్యమని, అది దేవునికి విరోధమైన పాపమని యోసేపు గమనించాడు. ఎవరు చెప్పారు యోసేపుకి? అప్పటికి ధర్మశాస్త్రం లేదు కదా. వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, నీ పొరుగువారి భార్యను ఆశింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, ధర్మశాస్త్రపు విధులు అప్పుడున్నాయా? లేవు. కానీ అతని మనస్సాక్షి ఒక ధర్మశాస్త్రం వలె పనిచేసింది. రోమిలికి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు దీని గురించి చెప్పాడు.
మంచి ఏంటో చెడు ఏంటో మన మనస్సాక్షికి తెలుసు. బైబిల్ మన దగ్గర ఉన్నా లేకపోయినా, మనం ఆ ధర్మశాస్త్రం మనకి ఉన్నా లేకపోయినా, లేని కాలములో కూడా మనస్సాక్షి పనిచేసింది. ఈ రోజుల్లో మనస్సాక్షిని చంపుకొని దుష్టత్వంలో బ్రతుకుతున్న వారు ఉన్నారు. ధర్మశాస్త్రము లేని కాలంలో కూడా మనస్సాక్షి ఎంత చురుకుగా పనిచేసింది. యోసేపు యొక్క మనస్సాక్షి, ఆయన తానేంటో తన పద్ధతి ఏంటో, ఆయన ఎంత జాగ్రత్తగా పరాయి దేశంలో ఉన్నా సరే, అవనస్తుడై ఉన్నా సరే ఎంత జాగ్రత్తగా ఉన్నాడు. ఇంకా మనం చూస్తాం, దానియేలు, షడ్రక్ మేషక్ అబేదెనగోలు రాజు భుజించు భోజనం తిని తమను అపవిత్రపరుచుకొనకూడదని వారు ఎంచి దాన్ని నిరాకరించి శాకాహారం తింటాము అన్నారు. ప్రాకారము లేక పాడైపోయినటువంటి పురమి ఎంతో తన మనస్సును అణుచుకొనలేనివాడు అంతే అన్నాడు. బైబిల్లో అమ్నోను అనేవాడు తన మనస్సును అణుచుకోలేకపోయాడు. తనకు చెల్లెలైనటువంటి తామారును చూచాడు. తండ్రి ఒక్కడే, తల్లులు వేరైనా సరే తామారును మోహించాడు. ఆమె నాకు కావాలి అనుకున్నాడు. బైబిల్లో ఉంటుంది, దినదినం క్షీణించిపోతా ఉన్నాడు. తన స్నేహితుడు అడిగాడు, రాజకుమారుడమైన నీవు ఇలాగా క్షీణించిపోవడానికి, దిగజారిపోవడానికి, చిక్కిపోవడానికి కారణం ఏంటి? సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు, నా చెల్లెలైన తామారుని నేను మోహించాను అని. తన స్నేహితుడు ఎలాంటి వాడు, అది తప్పు కదరా అనాల్సిన వాడు, అతడు ఏం చెప్తున్నాడో తెలుసా? నీవు రోగిపోయినట్టుగా పడుకో, నీ తండ్రి అడుగుతాడు ఏంటి అని, నా చెల్లెలి యొక్క చేతి వంట తినాలనుకుంటున్నాను అని చెప్పు. తామారిని పంపిస్తాడు. అప్పుడు పనివారిని అందరినీ బయటికి పంపించు, నీ చెల్లెలు ఒంటరిగా ఉండగా తలుపు వేసి ఆమెను పాడు చేయమని సలహా ఇచ్చాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. అమ్నోను తన మనస్సును అణుచుకోలేనివాడు కనుక నలుగురిలో ఉన్నప్పుడు నీవేంటో అది కాదు ముఖ్యం, ఒంటరిగా ఉన్నప్పుడు నీవేంటో అది ముఖ్యం. ఎవరూ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నీవేమై ఉన్నావో, నువ్వేం చూస్తావో, ఏం మాట్లాడతావో, ఎలా ఆలోచిస్తావో అదే నీ నిజమైన వాస్తవికమైన జీవితం. ప్రభు దగ్గర నిలవబడినప్పుడు దాన్ని బట్టే నీకు బహుమతి ఉంటుంది. మనం పైకి నీతిమంతులుగా కనబడవచ్చు, పైకి మంచివారిగా కనబడవచ్చు, మనుషుల చేత మెప్పులు పొందవచ్చు. కానీ ఒంటరి రహస్య జీవితం అది సరిగా లేకపోతే దేవుని దగ్గర సిగ్గుతో తల ఉంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా. దావీదు చాలా మంచోడు, పాటలు రాసేవాడు, పాడేవాడు, సితారా వాయించేవాడు, రాజు అయ్యాడు, అందరి చేత గొప్పవాడిగా పిలువబడ్డాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, అందరూ వందనాలు చెప్తున్నారు, ప్రైజ్ ది లార్డ్ అంటున్నారు, షాలోమ్ అంటున్నారు, ఇంకేమంటున్నారు, మరణాత అంటున్నారు, ఇంకా రకరకాలుగా అంటున్నారు. వాళ్ళందరూ బాగా పలకరిస్తూ ఉన్నాడు, మంచి భక్తుల్లా కనబడతా ఉన్నాడు. వైట్ అండ్ వైట్ వేసాడు నాకైతే తెలియదు, మరి పరిశుద్ధుడిగా కనపడతాడు, సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. నాతాను వచ్చాడు, ఒక స్టోరీ చెప్పాడు కదా. ఒకరికి 100 గొర్రెలు ఉండగా వాడు ఒక గొర్రె ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన దగ్గరకు వచ్చిన అతిథికి ఆ ఒక్క గొర్రెని తీసుకొచ్చి వడ్డించాడు అనగా ఆ మాట వినగానే దావీదు కోపం వచ్చి, ఆ మనుషుడు నిశ్చయముగా మరణానికి పాత్రుడు, అతడు 1కి 4 గొర్రెలు అతడు ఇవ్వాల్సిందే అన్నాడు. వెంటనే నాతానేమన్నాడు, ఆ మనుషుడవు నీవే. మనుషుల చేత పొగడబడుతూ గరుడుగా ఎంచబడిన రహస్య జీవితం ఏంటి? ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రభు దగ్గర నిలవబడవలసిన వారమైంటున్నా. తన మనస్సును అణుచుకొనలేనివాడు ప్రాకారము లేక పాడైపోయిన పురము వంటి వాడు. కనుక దేవాలయము చుట్టూ ప్రాకారం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అది అన్యులను లేక యూదులను వేరుపరిచే గుర్తుగా ఆ ప్రాకారం ఉండడం అనేది మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుడు అన్యులను మరి తృణీకరించాడా అంటే కానే కాదు. ఆయన అన్యులను కూడా ప్రేమించాడు. వారి కొరకై ఆ ప్రాకారము వెలుపల ఒక స్థలాన్ని నియమించాడు. దాని గురించి యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం మనం చూస్తాం 56వ అధ్యాయంలో. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 3వ వచనం, యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు అన్నాడు. నన్ను వెలివేయును దేవుడు, నేను వేరు, నన్ను ఆయన రానివ్వడు అని అనుకొనవద్దు అన్నాడు అని ఇంకొక మాట చెప్పాడు 5వ వచనంలో. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను అన్నాడు. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగాన్ని ఇస్తాను అని చెప్పాడు. వారు కూడా వచ్చి వారు బలులు ఇవ్వచ్చు, వారు కూడా అర్పణలు ఇవ్వచ్చు.
ప్రాకారము వెలుపల వారికి ఒక స్థలం ఉంది, దాన్ని కేటాయించారు వారి కొరకై. అయితే తర్వాత కాలంలో ఏం చేశారు యాజకులు? వాళ్ళు ఆ ప్రాకారము వెలుపల అన్యుల కొరకు కేటాయించబడిన స్థలాన్ని ఆక్రమించి వారిని అన్యులను ఆ దరిదాపుల్లోనికి రాకుండా వెళ్ళగొట్టి ఆ స్థలములో వ్యాపారం చేయటం ప్రారంభించారు. అన్యుల కొరకు కేటాయించబడిన స్థలములో వారు గొర్రెలు నమ్మడం, మేకలు నమ్మడం, ఎడ్లు నమ్మడం, రోకలు మార్చడం, పావురములను నమ్మడం, వ్యాపారం చేయడం ప్రారంభించారు. యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళే వాటన్నిటినీ పడవేసి కొరడాలతో కొట్టి, నా తండ్రి ఇల్లు ఇది అందరికీ దేవాలయం అయితే మీరు దొంగల గుహగా చేశారు, వ్యాపారపుటిలుగా చేశారు అని చెప్పాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయము 17వ వచనం. 11వ అధ్యాయము 17వ వచనం. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరి అన్నాడు. దానిపైన మనం చూస్తూ ఉంటే 15వ వచనంలో, వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టను ఆరంభించి, రోకలు మార్చువారికి వారి బల్లలను గువ్వలము వారి పేటలను పడద్రోసి, దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవనిని తేనీయకుండెను అన్నాడు. ఆ తర్వాత వారికి బోధిస్తూ అది అన్ని జనుల కొరకు కేటాయించబడిన స్థలం అని గుర్తు చేశాడు. ఇది ఆలయం యొక్క వివరాలు. ఇవన్నీ కూడా మనం చూస్తాం. 15 నుండి 19 వచనాల్లో 42వ అధ్యాయంలో ఆలయము వెలుపల దాని పొడవు వెడల్పును కొలవడం మనం చూస్తాం. 20వ వచనంలో ఆలయము చుట్టూ ఉన్న గోడ దాని ఉద్దేశాన్ని మనం చూస్తాం. ఎందుకు అది కట్టబడింది అంటే అన్యులకు యూదులకు మధ్య అది ఉండడానికి కట్టబడింది అనే విషయాన్ని మనం చూస్తాం. పట్టణానికి ఉన్న ప్రాకారం వేరు, దేవాలయానికి ఉన్న ప్రాకారం వేరు. పట్టణానికి ఉన్న ప్రాకారమేమో శత్రువులు లోనికి రాకుండా, దేవాలయానికి ఉన్న ప్రాకారమేమో అన్యులు లోనికి రాకుండా ప్రాకారం ఉంచబడింది అని మనం చూస్తాం. అయితే ఈ దేవాలయం యొక్క కొలతలు మనం గమనిస్తూ ఉంటే చివరిగా ఇది దాదాపు 633 ఎకరాల వైశాల్యంలో ఉంటుందని కొలతలు వేశారు. అది సుమారుగా 13 ఫుట్బాల్ కోర్టులు ఉన్నంత విశాలంగా ఉంటుందంట. అయితే యెరూషలేములో ఉన్న ఇప్పుడున్న దేవాలయం కాదు, అంటే ఆ స్థలం కాదు. దీన్ని మిలీనియం టెంపుల్ అన్నారు. 1000 ఏండ్ల పాలనలో నిర్మించేటువంటి ఆలయం యొక్క నమూనా అని చెప్పాడు. దాన్ని యెహెజ్కేలు అప్పుడు చూస్తూ దాన్ని వ్రాస్తూ ఉన్నట్టుగా బైబిల్ పండితులు దాని గురించి చెప్తా ఉన్నారు. మొట్టమొదట సొలొమోను కట్టాడు. నెబుకద్నెజరు కాలంలో దాన్ని కూల్చివేశారు ఆలయాన్ని. మరలా వారు తిరిగి వచ్చి జెరుబ్బాబెలు నాయకత్వంలో, యెహోషువ జెరుబ్బాబెలు నాయకత్వంలో మరలా ఆలయాన్ని నిర్మించారు. కొద్ది కాలానికి మరలా రోమీలు వచ్చి దాన్ని పడగొట్టారు. ఆ తర్వాత మరలా హేరోదు కట్టాడు. 46 సంవత్సరములు హేరోదు కట్టాడు. యేసు ప్రభు జీవించిన కాలంలో ఉన్న ఆలయం హేరోదు నిర్మించిన ఆలయం. అది 3వ ఆలయం. దాన్ని కూడా రోమీలు క్రీస్తు శకం 70వ సంవత్సరాలు దాన్ని కూడా పడగొట్టారు. ఆ తర్వాత యేసు ప్రభు యొక్క 2వ రాకడకు ముందు ఇంకొక ఆలయం నిర్మించబడుతుంది. దాన్ని కూడా 7 ఏండ్ల శ్రమల కాలములో అన్యులు మరలా దాన్ని పడగొడతారు. 1000 ఏండ్ల పాలనలో నిర్మించబోయే ఆ విశాలమైనటువంటి ఆలయము, దాని వివరాలు యెహెజ్కేలు గ్రంథం 42వ అధ్యాయంలో చూస్తా ఉన్నాం. కనుక ఎక్కడ యెహెజ్కేలు, ఎక్కడ 1000 ఏండ్ల పాలన? బైబిల్లో సృష్టి ఆది నుండి అంతము వరకు జరిగే విషయాలు ఎంత స్పష్టంగా దేవుడు రాసి పెట్టాడో మనం చూస్తూ ఉంటే, ఈ జీవ గ్రంథాన్ని మనము దివారాత్రులు చదవడం మనకి ఎంత ధన్యతో మనకు అర్థమవుతుంది. మిగతా విషయాలు వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం.